గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ యూనిట్ 3 ఇంటర్పోలేషన్ నేర్చుకుంటున్నాం. సో ప్రీవియస్ టాపిక్స్ ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్ టాపిక్స్ ఏం నేర్చుకున్నామండి? సో ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, వాటి డెఫినేషన్స్, వాటిని ఎలా డిఫైన్ చేశారు, అలాగే వీటి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ద్వారా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం, అలాగే సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ కన్స్ట్రక్టింగ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటే ఆల్రెడీ మనం వాల్యూస్ మనకి ఏమేమి ఇస్తారండి? ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఇస్తారు, వై వాల్యూస్ ఇస్తారు. సో ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ ని x0, x1, x2, x3 అండ్ సో ఆన్ xn వరకు, అంటే మనకి ఎన్ని వాల్యూస్ ఇస్తే వాటిని ఇనీషియల్ వాల్యూ x0 నుంచి స్టార్ట్ అయ్యి వాల్యూస్ తీసుకుంటాం. సో అలాగే కరెస్పాండింగ్ ఎక్స్ కి వచ్చే ఫంక్షన్ వాల్యూ y ఈక్వల్ టు f ఆఫ్ x వాల్యూని ఫస్ట్ వాల్యూని y0, y1, y2, y3 అండ్ సో ఆన్ yn. సో ఈ విధంగా వాల్యూస్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ టేబుల్లో ఫస్ట్ కాలంలో వాల్యూ ఆఫ్ ఎక్స్, సెకండ్ కాలం వాల్యూ ఆఫ్ వై వేసుకోవాలండి. సో నెక్స్ట్ ఫస్ట్ డిఫరెన్స్. సో ఫస్ట్ డిఫరెన్స్ అంటే డెల్టా వై. ఇప్పుడు మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కాబట్టి ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఏంటండి? డెల్టా. సో డెల్టా వై. సో దీన్ని ఫస్ట్ డిఫరెన్స్ అంటాం. తర్వాత సెకండ్ డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ వై, అలాగే థర్డ్ డిఫరెన్స్ డెల్టా క్యూబ్ వై, అలాగే ఫోర్త్ డిఫరెన్స్ డెల్టా పవర్ 4y. సో ఈ విధంగా మనకి ఇచ్చిన వాల్యూస్ ఎన్ని ఉంటే సో అన్ని డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఫర్ సపోజ్ మనకి 0, 1, 2, 3, 4 ఇచ్చారు. సో ఇక్కడ సఫిక్స్ ఎంతండి? 4. మనకి ఇచ్చినవి 5 వాల్యూస్. ఈ 5 వాల్యూస్ కి మనకి డిఫరెన్సెస్ అనేవి 4 డిఫరెన్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే మీరు ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే సఫిక్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో లాస్ట్ వాల్యూకి, సో ఆ డిఫరెన్స్, ఆ ఫోర్త్ డిఫరెన్స్ వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు డెల్టా వై అంటే నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏ విధంగా చేస్తామన్నాము? y1 మైనస్ y0. సో ఇదిగా అంటే ఈ y1 మైనస్ y0 కాబట్టి ఈ రెండిటికి మిడిల్ గా వేసుకోవాలండి వాల్యూ. దాన్ని డెల్టా y0 అంటాం. సో y1 మైనస్ y0. సో అలాగే y2 మైనస్ y1 చేస్తే మనం చేసేది ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు? y1 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. సో డెల్టా y1 ఈక్వల్ టు y2 మైనస్ y1. సో అలాగే y2 దగ్గర ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే దాని నెక్స్ట్ నెంబర్ లోంచి ఆ నెంబర్ తీసేయాలి కాబట్టి డెల్టా y2 ఈక్వల్ టు y3 మైనస్ y2. అలాగే y3 దగ్గర సెంట్రల్ డిఫరెన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా y3 ఈక్వల్ టు y4 మైనస్ y3. సో అలా ఇవన్నీ వాల్యూస్ వేసుకుంటూ వెళ్తాం. సో అలాగే డెల్టా y0 ఇది డెల్టా y1. సో ఇప్పుడు డెల్టా స్క్వేర్ y0 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దాన్ని నెక్స్ట్ డిఫరెన్స్ నుంచి ఆ డిఫరెన్స్ తీసేయాలి. సో ఇదిగోండి డెల్టా స్క్వేర్ y0 ఈక్వల్ టు డెల్టా y1 మైనస్ డెల్టా y0. సో అలాగే డెల్టా y2 లోంచి డెల్టా y1 తీస్తే మనకు వచ్చే వాల్యూ డెల్టా స్క్వేర్ y1. సో ఈ విధంగా మనం డిఫరెన్స్ టేబుల్ ని కంప్లీట్ చేస్తాం. సో అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాలి. ఫస్ట్ x0 వాల్యూస్, y0 వాల్యూస్. సో ఇప్పుడు 1/1 ఫార్వర్డ్ కాబట్టి నెక్స్ట్ వాల్యూ లోంచి ప్రీవియస్ వాల్యూ తీసేయడం. సో మనం ఫార్వర్డ్ చేసినా, బ్యాక్వర్డ్ చేసినా, సెంట్రల్ డిఫరెన్స్ చేసినా మనం వాల్యూస్ ఎలా తీస్తాము? y1 మైనస్ y0, y2 మైనస్ y1. సో ఇది రిలేషన్స్ ఏముంటుంది అని చెప్పి నిన్న నోట్ పాయింట్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చూపించేది దేనికండి? ఈ డెల్టా y0 అంటాం ఫార్వర్డ్ కాబట్టి. అదే బ్యాక్వర్డ్ అయితే ఎక్కడ వస్తుంది వాల్యూ? y1 దగ్గర వస్తుంది కాబట్టి డెల్ y1 అంటాం. అదే సెంట్రల్ డిఫరెన్స్ అయితే డెల్టా y1/2 అంటాం ఇదే వాల్యూని. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది మారదు, బట్ దాని యొక్క డిఫరెన్సెస్ ని డినోట్ చేయడం అనేది మారుతుంది. సో ఇది కన్స్ట్రక్టింగ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నారండి? కన్స్ట్రక్ట్ ఏ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో షో దట్ ద థర్డ్ డిఫరెన్సెస్ ఆర్ కాన్స్టెంట్. అంటే మనకి ఒక టేబులర్ వాల్యూస్ ఇచ్చారు. ఫస్ట్ వాల్యూస్ ఇనిషియల్ వాల్యూస్ ఎక్స్ అంటున్నారు, సెకండ్ ది వై వాల్యూస్ అంటున్నారు. సో వీటికి మనల్ని ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. సో అదే విధంగా థర్డ్ డిఫరెన్సెస్ ఆర్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏంటండి? అన్ని సేమ్ వాల్యూస్ వస్తున్నాయి అని చూపించమంటున్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఇవి, ఇదిగోండి టేబులర్ ఫామ్ లో ఫస్ట్ ఎక్స్ వాల్యూ, నెక్స్ట్ వై వాల్యూ నోట్ చేసుకున్నాం.
సో ఇది x0, x1, x2, x3, x4, x5, x6. సో అలాగే y0, y1, y2, y3, y4, y5, y6. సో దీనికి కన్స్ట్రక్షన్ టేబుల్ కట్టండి. సో ఇప్పుడు y1 మైనస్ y0. సో 14.143 మైనస్ 14.295. సో ఈ ప్రాబ్లమ్స్కి ఈ ఇంటర్పోలేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు సాల్వ్ చేయాలంటే కంపల్సరీ మీ దగ్గర క్యాల్సీ ఉండాలండి. ఎగ్జామ్కి కూడా మీకు క్యాల్సీ అలౌడ్. సో క్యాల్సీ తీసుకెళ్ళండి. సో 14.143 మైనస్ 14.295 అంటే మైనస్ 0.152. సో అలాగే 13.986 మైనస్ 14.143. ఇదిగోండి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి వేసాం. సో అలాగే 13.825 మైనస్ 13.986. అలాగే నెక్స్ట్ వాల్యూ 13.661 మైనస్ 13.825 దట్ ఈస్ మైనస్ 0.164. అలాగే 13.495 మైనస్ 13.661 దట్ ఈస్ మైనస్ 0.1166. సో అలాగే 13.328 మైనస్ 13.495 చేస్తే వచ్చిన వాల్యూ మైనస్ 0.167. సో ఇప్పుడు ఇది ఫస్ట్ డిఫరెన్స్. సో నెక్స్ట్ డిఫరెన్స్ అనగానే మళ్ళీ ఏం చేయాలండి, వాల్యూ నుంచి ఈ వాల్యూ తీసేస్తాం మళ్ళీ. అంటే మైనస్ 0.157 మైనస్ ఆఫ్ మైనస్ 0.152 అనగానే మైనస్ 0.157 మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ప్లస్ 0.152. సో ఆన్సర్ ఎంత మైనస్ 0.005. సో అలాగే ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్ లోంచి ఆ నెక్స్ట్ నెంబర్ తీసేసి క్యాలిక్యులేట్ చేసి వేసుకుంటే ఇదిగో ఈ విధంగా వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. సో దీని నెక్స్ట్ డిఫరెన్స్. సో అనగానే మళ్ళీ మైనస్ 0.004 మైనస్ ఆఫ్ మైనస్ 0.005. సో సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంతండి 0.001. సో ఆ విధంగా మళ్ళీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూస్ డెల్టా క్యూబ్ వై ఏమొచ్చేయండి, అన్నీ కూడా 0.001 0.001 అని వచ్చాయి. అంటే ఈ డెల్టా క్యూబ్ వై అంటే థర్డ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ అయిపోయాయి. సో అదే వాళ్ళు చెప్పమన్నారు. అసలు ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాము అండ్ ఈ టేబుల్ ని అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ డిఫరెన్సెస్ అన్ని కూడా కాన్స్టెంట్ అయిపోయాయి. సో మరి ఇక్కడ మనం ఎందుకు నెక్స్ట్ డిఫరెన్సెస్ వేసుకోలేదు? సో ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్స్ కావాలంటే డెల్టా పవర్ 4y కావాలనుకోండి, 0.001 మైనస్ 0.001 అంటే ఇది 0. సో ఆ నెక్స్ట్ ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ, సో అది కూడా 0. మళ్ళీ అగైన్ దిస్ వన్ మైనస్ దిస్ వన్, సో మళ్ళీ అగైన్ 0. సో అంటే డెల్టా పవర్ 4y అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ వాల్యూస్ కి 0 అయిపోయింది. సో అంటే ఓన్లీ 3 డిఫరెన్సెస్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యాయి అండ్ థర్డ్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The following table gives a set of values of x and the corresponding values of y equal to f of x. So మనకి x values, f of x values ఇచ్చారట. Now form the forward difference table for the given values and find the values of delta f of 10, delta square f of 10, delta cube f of 15, delta power 4 f of 15 అనే వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ కి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ని రాసుకుంటున్నాం. సో ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్, డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, సో డెల్టా క్యూబ్ వై, డెల్టా పవర్ 4y, డెల్టా పవర్ 5y. సో ఇచ్చిన వాల్యూస్ రాసుకున్నామండి. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా వై అనగానే 21.51 మైనస్ 19.97 ఇదిగోండి 1.54. 22.47 మైనస్ 21.51 0.96. అలాగే 23.32 మైనస్ 22.47 1.05. సో అలాగే 24.65 మైనస్ 23.32 1.13. 25.89 మైనస్ 24.65 దిస్ ఇస్ 1.24. సో అలా రెడ్యూసింగ్ చేసుకుంటూ 1 by 1 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటర్వెల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారండి, ఇక్కడ 10, 15, 20, 25, 30, 35 అంటే 5 ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్. సో అదే రాసాం ఇక్కడ. వీ నోట్ దట్ హియర్ స్టెప్ లెంత్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఈస్ 5. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, డెల్టా ఎఫ్ ఆఫ్ 10 అని అడుగుతున్నారండి. సో ఇప్పుడు ఫస్ట్ 10 అంటే ఏంటి, ఎక్స్ నాట్ కదా. సో దాని కరెస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే 19.97. సో దాని కరెస్పాండింగ్ డెల్టా వై అంటున్నాం అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని అర్థం. సో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ 10
సో ఏమవుతుంది 1.54. నెక్స్ట్ది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10. సో అంటే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10 అంటే -0.58. సో అలాగే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 10 అండి ఫస్ట్ వాల్యూ 0.67. మరి 15 రావాలి అంటే సో మనకి 15 దగ్గర సో మన డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 15 వాల్యూ అడుగుతున్నారు కాబట్టి 15ని x1 అంటాం కదా. సో x1 అయితే దాని కరెస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ x1 అండి ఇది. సో దాని కరెస్పాండింగ్ వాల్యూ డెల్టా ఎఫ్ ఆఫ్ x1 అంటాం దీన్ని. సో అలాగే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x1. సో అలాగే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ x1. మరి x1 ఏంటి 15. సో అంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 15 వాల్యూ ఎంత అండి -0.01. సో అలాగే డెల్టా పవర్ 4 15 అన్నారు. సో మరి ఇక్కడికి క్యూబ్. సో డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ 15 వాల్యూ 0.04. అంటే మనకి ఒక్కసారి కన్స్ట్రక్షన్ టేబుల్ మనం కన్స్ట్రక్ట్ చేయడం వచ్చేస్తే దీని నుంచి వాళ్ళు ఏ వాల్యూస్ అడిగినా కూడా మనం చెప్పేయగలం. ఒకవేళ వాల్యూస్ తెలియకపోతే అవి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడున్న వాల్యూస్ అడుగుతున్నారు కాబట్టి మనం చెప్పేయగలుగుతున్నాం. సో ఒకవేళ ఈ వాల్యూస్ లో లేని వాల్యూ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందని అడిగితే కనుక అప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలండి నెక్స్ట్ ప్రాబ్లం లో చూద్దాం. సో ఫ్రమ్ టేబుల్ మనకి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ వాల్యూస్ రాసేసామండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కన్స్ట్రక్ట్ ఏ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x³ plus 5x minus 7 with x equal to -1, 0, 1, 2, 3, 4, 5 and continue the table to obtain f of 6 and f of 7. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తున్నారండి -1 నుంచి 5 వరకు వాల్యూస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మన దగ్గర x వాల్యూస్ ఉన్నాయి కాబట్టి f of x వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఇంకా ఫర్దర్ గా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఎఫ్ ఆఫ్ 6 ఎఫ్ ఆఫ్ 7. సో ఫస్ట్ x ఈక్వల్ టు -1 అయితే ఎఫ్ ఆఫ్ -1 సో అంటే ఈ పోలినామియల్ లో x బదులు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -1 క్యూబ్ -5 -7 సో అంటే -1 -5 -7 సో ఎంతండి -13. సో ఆ విధంగా ఫర్ x వాల్యూస్ కి ఎఫ్ ఆఫ్ x వాల్యూస్ అనేవి ఏమవుతాయి అనేది క్యాలిక్యులేట్ చేసి రాసాము. మళ్ళీ ఎఫ్ ఆఫ్ 6 ఎఫ్ ఆఫ్ 7 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏ విధంగా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ద్వారా. సో అందుకని ఎఫ్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఏ అన్నాము, ఎఫ్ ఆఫ్ 7 ఈక్వల్ టు బి అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు డిఫరెన్స్ టేబుల్ క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటి వరకు మనం ఏవైతే ఎక్స్ వాల్యూస్ వాళ్ళు ఇచ్చినవి రాసుకున్నాము. సో దానికి కరెస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ వాల్యూస్ ఇక్కడ ఫిల్ చేసాం. ఎఫ్ ఆఫ్ 6 ని ఏ అని చెప్పి తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ 7 ని బి అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే -7 మైనస్ ఆఫ్ -13 అంటే +13 అంటే 6 మళ్ళీ -1 +7 అంటే 6 11 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +1 అంటే 12 35 -11 సో అనగానే 24 77 - 35 42 143 - 77 66 మరి ఏ -143 సో అది కూడా అలాగే రాసేసాం. సో అలాగే బి మైనస్ ఏ. సో నెక్స్ట్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 6 - 6 0 12 - 6 6 24 - 12 చేస్తే 12 42 - 24 చేస్తే 18 66 - 42 చేస్తే అగైన్ 24. సో ఇప్పుడు మరి ఏ -143 -66 అండి. సో క్యాలిక్యులేట్ చేయగానే ఎంత వస్తుంది ఏ -209. సో అలాగే బి -ఏ + 143 సో దాన్ని సాల్వ్ చేస్తే బి -2a + 143. సో అలాగే నెక్స్ట్ డిఫరెన్సెస్ థర్డ్ డిఫరెన్సెస్ 6 - 0 6 12 - 6 6 18 - 12 6 24 - 18 అంటే 6 మళ్ళీ అగైన్ ఏ -209 -24 సో క్యాలిక్యులేట్ చేయగానే ఏ -233 అలాగే బి -2a + 143 ఏ మైనస్ ఆఫ్ మైనస్ +209 సో క్యాలిక్యులేట్ చేస్తే బి -3a + 312. సో ఈ టేబుల్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మనం డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ
6, 6, 6, 6 అని వచ్చిందండి. సో, అంటే ఈ రిమైనింగ్ 2 వాల్యూస్ కూడా మేబీ వేటికి ఈక్వల్ అవ్వచ్చు? 6కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, a - 233ని 6కి ఈక్వల్ చేస్తే a ఈక్వల్ టు 239. అలాగే b - 3a + 312ని 6కి ఈక్వల్ చేస్తే 6కి ఈక్వల్ చేసి a వాల్యూ 239 సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ b ఈక్వల్ టు 371. సో, మనల్ని కనుకంటే f(6) వాల్యూ 239, f(7) వాల్యూ 371. అంటే మనకి ఫంక్షన్ తెలిసినా కూడా డైరెక్ట్‌గా f(6), f(7) కాలిక్యులేట్ చేయకుండా బై కన్స్ట్రక్షన్ టేబుల్ ద్వారా కాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి వాటిని a, b అని చెప్పి తీసుకొని డిఫరెన్స్ టేబుల్ కంటిన్యూ చేసాము. సో, దీంట్లో ఈ లాస్ట్ వన్నీ కూడా రిమైనింగ్ 6 లాగే ఉండిపోయాయి కాబట్టి ఈ 2 వాల్యూస్‌ని కూడా 6కి ఈక్వల్ చేయగానే మనకి a వాల్యూ, b వాల్యూ అనేవి వచ్చాయి. సో, a అంటే f(6), b అంటే f(7). సో, ఏదైతే మనల్ని వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయమని అడిగారో ఆ వాల్యూస్‌ని మనం చూపించాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ చూడండి. కన్స్ట్రక్ట్ ఏ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అండ్ ఎవాల్యుయేట్ డెల్టా క్యూబ్ y1, yx అండ్ y5 అంటున్నారు. సో, మామూలుగా మనకి y1, y5 అన్నారు. సో, ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? x0, x1, x2, x3, x4 ఉన్నాయి. అలాగే y1, y0, y1, y2, y3, y4 అంటాం. సో, y5 అనేది x5 వాల్యూ లేదు, y5 లేదు. సో, కానీ ఈ ఇచ్చిన వాల్యూస్ నుంచి ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసి దాని నుంచి ఫస్ట్ పోలినామియల్ ఏమైందో కాలిక్యులేట్ చేయాలండి. అప్పుడు y5 అనేది మనం కాలిక్యులేట్ చేయగలం. సో, దానికోసం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది వేస్తున్నాం. x వాల్యూస్, yx వాల్యూస్. సో, ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి 1.5 - 1 అంటే 0.5, 2.2 - 1.5 అంటే 0.7, 3.1 - 2.2 అంటే 0.9, 4.6 - 3.1 అంటే 1.5. సో, అలాగే మళ్ళీ డెల్టా స్క్వేర్ y అంటే సెకండ్ డిఫరెన్స్. సో, 0.7 - 0.5 0.2, 0.9 - 0.7 0.2, 1.5 - 0.9 అంటే 0.6. మళ్ళీ అగైన్ థర్డ్ డిఫరెన్స్ 0.2 - 0.2 ఈక్వల్ టు 0, 0.6 - 0.2 వాల్యూ 0.4. అలాగే ఫోర్త్ డిఫరెన్స్. సో, 0.4 - 0 అంటే 0.4. ఇంకా కంటిన్యూ చేయలేం కాబట్టి దిస్ ఇస్ ద లాస్ట్ డిఫరెన్స్ ఫర్ గివెన్ వాల్యూస్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనల్ని ఏమేం కనుక్కోమన్నారు? డెల్టా క్యూబ్ y1 అంటున్నారు. సో, ఫస్ట్ మనకి y1 ఎక్కడుందో చూడాలండి ఫస్ట్. ఒకవేళ మీకు ఈ వాల్యూస్‌ని ఏమంటారు తెలియకపోతే పెన్సిల్‌తో పక్కన రాసేసుకోండి. ఇది y0, y1, y2, y3, y4 అని. సో, ఇప్పుడు y1 అన్నారు. సో, ఇది y1. సో, ఈ y1 ఎక్కడ అడుగుతున్నారు? థర్డ్ డిఫరెన్స్ దగ్గర y1 వాల్యూ అనగానే ఇది ఫస్ట్ డిఫరెన్స్ 0.7, సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ y1 అంటే 0.2, థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y1 0.4 అంటే డెల్టా క్యూబ్ y1 అంటే 0.4. సో, ఇప్పుడు నెక్స్ట్ yx పోలినామియల్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇచ్చిన వాల్యూస్ నుంచి yx పోలినామియల్ ఏ విధంగా అంటే ఎగ్జిస్ట్ అవుతుంది తయారు చేయాలి. సో, yx పోలినామియల్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తున్నామనడానికి ఫస్ట్ అసలు డెల్టా క్యూబ్ y1 అనేది 0.4 ఎలా వచ్చిందనేది ఒకసారి చూద్దాం. డెల్టా క్యూబ్ y1 అలాగే డెల్టా పవర్ 4 y0 ఈక్వల్ టు 0.4 అని ఉంది. సో, మనకు ఆల్రెడీ డెల్టా క్యూబ్ y1 LHS తీసుకున్నాం. డెల్టా క్యూబ్ అంటే రిలేషన్స్ ప్రూవ్ చేసాం కదండి నిన్న. సో, దాని నుంచి e-1 అని రాసుకోవచ్చు. సో, e-1 హోల్ క్యూబ్ y1. సో, ఇప్పుడు e-1 హోల్ క్యూబ్ అంటే a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఎక్స్పాండ్ చేయడం లేదా బై యూజింగ్ పాస్కల్ ట్రయాంగిల్ నుంచి కూడా దీన్ని చేయొచ్చు. సో, పాస్కల్ ట్రయాంగిల్ అనగానే కోఎఫిషియెంట్స్ ఎలా ఉంటాయండి? ఫస్ట్ పాస్కల్ ట్రయాంగిల్ అనగానే 1 తీసుకోవాలండి. తర్వాత ఇమ్మీడియేట్‌గా 1, 1. సో, నెక్స్ట్ ఇది 1, 2, 1. సో, అలాగే 1, 3, 3, 1. సో, దీన్ని అంటే ట్రయాంగిల్ షేప్‌లో వేస్తాం కాబట్టి దీన్ని పాస్కల్ ట్రయాంగిల్ ద్వారా కోఎఫిషియెంట్స్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ అనేవి కనుక్కోవడం అని చెప్తాం. సో, దీన్ని యూజ్ చేస్తే గనక
e-1 హోల్ క్యూబ్ దగ్గర కోఫిషియంట్స్ ఏమవుతాయండి 1 3 3 1. సో e-1 అని a-b హోల్ క్యూబ్ కింద ఎక్స్పాన్షన్ చేసినా లేదా ఈ పాస్కల్ ట్రయాంగిల్ నుంచి వాటి యొక్క కోఫిషియంట్స్ వేసుకున్నా కూడా ఈ క్యూబ్ -3e² + 3e - 1 ఇంటూ y1 కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు ఈ క్యూబ్ ఆఫ్ y1, సో ఈ క్యూబ్ అంటే ఏంటండి, మనం చెప్పుకున్నాం ఈ ఆఫ్ f ఆఫ్ x అంటే ఈ అనేది షిఫ్ట్ ఆపరేటర్ కాబట్టి ఒక డిఫరెన్స్ షిఫ్ట్ అవ్వాలి. సో అంటే f ఆఫ్ x ప్లస్ హెచ్కి వెళ్తుంది అని చెప్పాం. సో ఇప్పుడు ఈ పవర్ 3 అని ఉంది అంటే 3 షిఫ్ట్స్ అవ్వాలి. సో 3 షిఫ్ట్స్ ఎక్కడి నుంచి అండి, y1 నుంచి, అంటే y1 నుంచి y2కి, y2 నుంచి y3కి, y3 నుంచి y4కి. అంటే వాల్యూ ఎక్కడ వస్తుంది, y4 దగ్గర వస్తుంది. సో ఇదిగోండి y4 -3 e² అనగానే 2 షిఫ్ట్స్ ఫ్రమ్ y1 అంటే y1 టు y2, y2 టు y3. సో ఇదిగోండి 3y3 ప్లస్ 3 e⁻1 y1. సో ఒక షిఫ్టే అంటే y1 నుంచి y2కి. సో 3y2 మైనస్ y1. సో ఇప్పుడు y4 వాల్యూ ఆల్రెడీ మనకి టేబుల్లో ఇచ్చారు 4.6 మైనస్ 3 ఇంటూ y3 వాల్యూ ప్లస్ 3 ఇంటూ y2 వాల్యూ మైనస్ y1 క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చిందండి 0.4. సో అంటే జనరల్ గా e-1 హోల్ క్యూబ్ ని ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే బై టేబుల్ నుంచి కూడా డైరెక్ట్ గా వాల్యూ అనేది వేసేసుకోవచ్చు. సో ఇక్కడ జనరల్ ఫార్ములా అంటే ఒక పోలినామియల్ ఫంక్షన్ కి nth డిగ్రీ పోలినామియల్ ని ఏ విధంగా డినోట్ చేస్తాము. సో ఇప్పుడు మనం పోలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫార్ములా ఏంటండి, y అంటే f ఆఫ్ x. సో f ఆఫ్ x అంటే మనకి ఇక్కడ పోలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి డెల్టా పవర్ n. సో డెల్టా పవర్ n y0. సో డెల్టా అంటేనే e-1 హోల్ పవర్ n ఇంటూ y0. సో ఈ పవర్ n e-1 హోల్ పవర్ n అంటున్నామండి. సో బైనామియల్ ఎక్స్పాన్షన్స్ మీ అందరికీ తెలుసు, ఇంటర్లో నేర్చుకుంటారు. కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా రాస్తామండి. nc0 e⁻n ప్లస్ nc1 e⁻n-1 ప్లస్ nc2 e⁻n-2 ప్లస్ అండ్ సో ఆన్ ncn y0. సో ఇప్పుడు yx కడుతున్నాం పోలినామియల్ మనం. సో అంటే ఇందాక కట్టింది yn అంటే yn టర్మ్ రావడానికి పోలినామియల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనే దానికి n ని యూజ్ చేసి చెప్పాం. సో ఇప్పుడు నేను x ని యూజ్ చేసి చెప్తున్నాను. సో x ని యూజ్ చేసినప్పుడు yx ఈక్వల్ టు y0 ప్లస్ xc1 డెల్టా y0. ఇందాక nc1 అన్నాం కదండి. సో అలా xc1 డెల్టా y0 ప్లస్ xc2 డెల్టా స్క్వేర్ y0 xc3 డెల్టా క్యూబ్ y0 ప్లస్ xc4 డెల్టా పవర్ 4 y0. సో ఇప్పుడు ఈ పోలినామియల్ ని ఎక్స్పాన్షన్ చేస్తే xc1 nc1 ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు. nc1 అనగానే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో దాని ప్రకారం xc1 విడదీస్తే x అనేది కోఫిషియంట్. అలాగే xc2 x ఫ్యాక్టోరియల్ బై x మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో పైన x ని x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కింద రాస్తే x మైనస్ 2 ఫ్యాక్టోరియల్ x మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలిందండి, x ఇంటూ x మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 వాల్యూ. సో టేబుల్ నుంచి తీసుకుంటామండి 0.2. సో అలాగే 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ అంటే ఇక్కడ xc3 ఎక్స్పాన్షన్ చేస్తే వచ్చే వాల్యూ. సో ఇదిగోండి వేసాం. అలాగే xc4 వాల్యూ అనేది వేసాం. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఒక పోలినామియల్ అనేది ఫామ్ అవుతుంది. x సో ఇది 1/60 ఇంటూ x⁴ మైనస్ 6x³ ప్లస్ 17x² ప్లస్ 18x ప్లస్ 60 అనేది మనకి టేబులర్ వాల్యూస్ కి మనం ఫైండ్ అవుట్ చేసిన పోలినామియల్. సో ఇప్పుడు y5 అడిగారు కాబట్టి x ప్లేస్ లో 5 రీప్లేస్ చేసి వాల్యూస్ ఆ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ 7.5. సో మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ద్వారా సమ్స్ ఏ విధంగా చేస్తాం అనేది నేర్చుకున్నాం. సో నౌ కన్స్ట్రక్టింగ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో డిఫరెన్సెస్ మనం ఈ టేబుల్లో క్యాలిక్యులేట్ చేసే దాంట్లో తేడా ఏముండదండి, జస్ట్ మనం వాటిని నోటేట్ చేసేదే, అంటే ఏ వాల్యూని ఏ విధంగా నోటేట్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. సో మళ్ళీ అగైన్ x0 వాల్యూస్ y వాల్యూస్ రాసుకున్నాము. సో y1 మైనస్ y0 చేస్తే వచ్చేది ఇక్కడ బ్యాక్వర్డ్ కాబట్టి
నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గర కడుతున్నట్టండి. అంటే y1 దగ్గర కడితే y1 మైనస్ y0 చేయాలి. అంటే దాని ముందు వాల్యూని దాంట్లోంచి తీసేయాలి. బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సో డెల్ y1 ఈక్వల్ టు y1 మైనస్ y0. సో అలాగే ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ డెల్ y2 వచ్చినట్టండి. సో అలాగే ఈ రెండిటికి డిఫరెన్స్ డెల్ y3 అవుతుంది. సో y4 మైనస్ y3 అనగానే డెల్ y4. సో ఆ నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది కూడా సేమ్ 1 by 1 వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ కన్స్ట్రక్ట్ ఏ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఎక్స్ వై ఇచ్చారు. సో దీనికి ఒక బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. సో జస్ట్ కన్స్ట్రక్షనే, మనల్ని ఏ వాల్యూస్ కూడా వాళ్ళు అడగలేదు. సో ఎక్స్ వాల్యూస్ అన్ని ఒక లైన్లో, వై వాల్యూస్ అన్ని ఒక చోట తీసుకున్నాం. సో ఇప్పుడు డెల్ వై. సో డెల్ వై అనగానే y1 మైనస్ y0. సో కానీ ఇక్కడ y1 మైనస్ y0 వాల్యూ అండి. కానీ దేని వాల్యూ ఇది? డెల్ y1 వాల్యూ. సో ఇవి మీరు మాత్రం పెన్సిల్తో కావాలంటే పక్కన రాసుకోండి, అంతే తప్ప కన్ఫ్యూజ్ అయ్యి తప్పు మాత్రం చేయొద్దు. సో ఇది మళ్ళీ నెక్స్ట్ 1.3894 మైనస్ 1.1987. సో ఇదిగోండి వాల్యూ రాసాం. సో అలాగే ఈ క్యాలిక్యులేషన్ అంతా క్యాలిక్యులేట్ చేసాం. సో మనల్ని ఓన్లీ జస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయమన్నారు. ఇంక ఏ వాల్యూస్ దేని గురించి అడగలేదు కాబట్టి మనం కూడా బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసి చూపించాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ఏ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ y ఈక్వల్ టు log x గివెన్ దట్ అని చెప్పి ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చారు. ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్ పవర్ 4 log 50 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ గివెన్ డేటా అని చెప్పి ఫస్ట్ ఎక్స్ వాల్యూస్, తర్వాత y ఈక్వల్ టు log x అని వాళ్ళు ఫంక్షన్ డినోట్ చేశారు కాబట్టి దాంతోనే తీసుకున్నామండి log x. సో అంటే log 10 వాల్యూ y0 అన్నాం. సో అలాగే ఇది y1. సో నెక్స్ట్ వాల్యూ y2, ఆ నెక్స్ట్ y3, ఆ నెక్స్ట్ y4. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ y1 మైనస్ y0. బట్ వచ్చే డిఫరెన్స్ ఎక్కడదండి? డెల్ y1. అంటే y1తో మెన్షన్ చేసి చెప్తాం డిఫరెన్సెస్. సో ఈ విధంగా మనం ఇది కూడా క్యాలిక్యులేటర్తో చేయండి. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ టేబుల్ అనేది, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? డెల్ పవర్ 4 log 50. సో 50 వాల్యూ ఎక్కడుందో చూడండి ఫస్ట్. సో ఇది ఇనీషియల్ వాల్యూ 50. సో ఈ 50 దగ్గర డెల్ పవర్ 4 అంటే 4 ప్లేసెస్ వెనక్కి షిఫ్ట్ అవ్వాలి అని అర్థం. సో మరి మనకి ఎక్కడ కావాలి? డెల్ పవర్ 4 దగ్గర కావాలి. సో ఇది y4, ఇది డెల్ y4, డెల్ స్క్వేర్ y4, డెల్ క్యూబ్ y4, డెల్ 3 y పవర్ 4. సో అదే వాల్యూ ఇక్కడ రాసాం. డెల్ పవర్ 4 log 50 వాల్యూ ఏమైందండి? డెల్ పవర్ 4 log 50 అంటే ఇట్ ఈస్ y4. ఎందుకు? ఫంక్షన్ వాల్యూ log 50 అంటే y. సో y 50 దగ్గర కాబట్టి దాని ఫంక్షన్ వాల్యూ y4 కాబట్టి ఇదిగోండి y4. ఈ వాల్యూ అనేది నోట్ డౌన్ చేసాం. నెక్స్ట్ కన్స్ట్రక్టింగ్ సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్. సో ఒక సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము? సో మళ్ళీ అగైన్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వాల్యూస్ ఆఫ్ వై. సో మళ్ళీ డెల్టా వై అంటే దీంట్లో సింబల్స్ ఒకటే మారుతాయండి. డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ వై, డెల్టా పవర్ 4 5. డిఫరెన్సెస్ మాత్రం ఏవి మారు, మన సింబాలిక్ నొటేషన్స్ ఒకటి మారుతాయి. సో ఇప్పుడు y1 మైనస్ y0 చేస్తే 0కి 1కి మధ్యలో ఉండే హాఫ్ సెంట్రల్ అన్నాం కదా. సో హాఫ్ నెంబర్ అంటే y1/2. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కడితే వచ్చే వాల్యూ డెల్టా y1/2. సో అలా నెక్స్ట్ y2కి y1కి అంటే 1కి 2కి మధ్యలో సెంటర్ పార్ట్ హాఫ్ అంటే 1 + 1/2 అంటే వాల్యూ ఎంతండి అక్కడిది? 3/2. సో డెల్టా y 3/2, అలాగే డెల్టా y 5/2, డెల్టా y 7/2 3కి 4కి మధ్య. సో ఈ విధంగా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y. సో డెల్టా స్క్వేర్ y అంటే ఏంటండి? డెల్టా y 3/2 నుంచి డెల్టా y 1/2 తీసేయడం. సో అంటే నెక్స్ట్ వాల్యూ నుంచి ముందు వాల్యూ తీసేస్తూ రావాలి. సో మరి ఇక్కడ ఫామ్ అయ్యే డిఫరెన్స్ దేనిది? సో దేని వాల్యూ అంటే వైకి సఫిక్స్ ఏం రాసుకోవాలి? సో ఇప్పుడు మనం దేనికి కడుతున్నాం? హాఫ్కి 3/2కి.
హాఫ్కి 3/2కి మిడ్ పాయింట్ ఎంతండి 1 అంటే సో y1 y3/2కి మధ్యలో కట్టే డిస్టెన్స్ y1 అయింది. అలాగే 3/2కి 5/2కి సెంటర్ పాయింట్ 2. సో ఇదిగోండి 2 దగ్గర కడతాం. సో ఆ విధంగా ఈ టేబుల్ని ఫిల్ చేస్తున్నాం. మళ్ళీ అగైన్ థర్డ్ డిఫరెన్స్కి వచ్చేసరికి y1కి y2కి 1కి 1/2 యాడ్ చేయండి అంటే 3/2. సో అలాగే 2కి 1/2 యాడ్ చేస్తే 5/2. 3కి 1/2 యాడ్ చేస్తే 7/2. సో వాల్యూస్ అంటే 1కి 2కి మధ్యలో హాఫ్ ఉంటుంది అంటే ఏముంటుందంటే 3/2 ఉంటుంది. సో అదే సఫిక్స్ కింద తీసుకుంటాం సెంట్రల్ కాబట్టి. అంటే మిడ్ పాయింట్ 2కి 3కి మధ్యలో మిడ్ పాయింట్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే సఫిక్స్ కింద అంటే డిఫరెన్స్ కి యొక్క సఫిక్స్ కింద తీసుకుంటాం. సో ఈ విధంగా సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి ఏ విధంగా నోటేట్ చేస్తామో వాటి వాల్యూస్ ఏంటి అని మాత్రమే. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో గివెన్ f of -2 equal to 12, f of -1 equal to 16, f of 0 equal to 15, f of 1 equal to 18, f of 2 equal to 20 అని ఇచ్చారు. ఎక్స్ వై వాల్యూస్ ని ఇదిగోండి ఎక్స్ వాల్యూస్ అంటే ఎఫ్ ఫంక్షన్ లో ఉన్నవి -2, -1, 0, 1, 2. సో ఇప్పుడు y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారండి. ఎఫ్ ఆఫ్ -2 అంటే 12, ఎఫ్ ఆఫ్ -1 అంటే 16, ఎఫ్ ఆఫ్ 0 అంటే 15, ఎఫ్ ఆఫ్ 1 అంటే 18, ఎఫ్ ఆఫ్ 2 అంటే టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాము. సో ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ ఏం తీసుకోమంటున్నారండి వాళ్ళు రైట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ అని చెప్పి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. బై టేకింగ్ ఇనీషియల్ వాల్యూ 0. సో 0 తీసుకుని మనల్ని చెప్పమంటున్నారు. సో ఇప్పుడు మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ అనగానే పైనుంచి వచ్చాం. మీరు సమ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫార్వర్డ్ డిఫరెన్స్ అనగానే పైనుంచి కిందకి. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అనగానే కింద నుంచి పైకి చేసుకుంటూ వెళ్ళాం. సో సెంట్రల్ డిఫరెన్స్ కాబట్టి సెంట్రల్ పాయింట్ నుంచి కట్ చేసుకుంటూ చేస్తాం అనమాట. సో 0 దగ్గర అంటే x0 ఈక్వల్ టు 0 దగ్గర తీసుకుని సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ కి వాల్యూస్ డెల్టా y -3/2 ఏమవుతుంది, డెల్టా స్క్వేర్ y0 ఏమవుతుంది, డెల్టా క్యూబ్ y పవర్ y 1/2 ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చెప్పమంటున్నారు. సో ఇదిగోండి ఫస్ట్ వాల్యూ 0 దగ్గర x0 అన్నారు కదా. సో దాని కరెస్పాండింగ్ వాల్యూ ఏమవుతుందండి y0 అవుతుంది. ముందు వాల్యూ y -1 దాని ముందే y -2. సో y0 తర్వాత y1 y2. మనం ఏ డిఫరెన్సెస్ చేసినా కూడా దాని నెక్స్ట్ వాల్యూ నుంచి ప్రీవియస్ వాల్యూ తీసేయాలండి. సో కాకపోతే ఇక్కడ సఫిక్స్లు అనేవి మారుతాయి అంతే. అంటే మనం డినోట్ చేసే వాల్యూ మారుతుంది తప్ప మనం చేసే ప్రొసీజర్ లో మార్పు ఉండదు. సో 16 - 12 4, 15 - 16 -1, 18 - 15 3, 20 - 18 2. సో మరి ఇక్కడ ఈ వాల్యూ 4 అంటున్నాం. సో మరి 4 దేంతో కూడా తెలిసి ఉండాలి కదా. సో దేందండి ఈ వాల్యూ -2కి -1కి మధ్యలో. సో -2కి -1కి మిడ్ పాయింట్ అండి. అంటే -3/2. సో అక్కడే ఫామ్ అయింది. అలాగే -1కి 0కి మిడ్ పాయింట్. సో -1/2. అలాగే 0కి 1కి మిడ్ పాయింట్ హాఫ్. సో ఇదిగోండి డెల్టా y హాఫ్. సో అలాగే y2కి y1కి అంటే 1 + 2 అంటే 3/2. సో కాబట్టి డెల్టా y 3/2 అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ -1 -4 అంటే -5, 3 -1 అంటే +4, 2 - 3 అంటే -1. సో మరి ఈ వాల్యూని ఏమంటాము? దీనికి కడుతున్నాం -3/2 -1/2కి. సో -3/2కి -1/2కి మిడ్ పాయింట్ ఎంతండి 2/2 అంటే 1. సో 3/2కి 1/2కి మధ్యలో ఉండే మిడ్ పాయింట్ 1. సో ఇదిగోండి y -1. సో అలాగే నెక్స్ట్ హాఫ్కి -1/2కి y0, 3/2కి 1/2కి 1 కాబట్టి ఇదిగోండి డెల్టా స్క్వేర్ 1. సో ఈ విధంగా సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయండి h1 లాగా ఉంది. సో ఇనీషియల్ వాల్యూ వాళ్ళు ఏం తీసుకోమన్నారు 0 కాబట్టి అది x0 ఈక్వల్ టు 0 అన్నాం. సో x0 0 అయితే yr -1 ఈక్వల్ టు సో ఇనీషియల్ వాల్యూ x0 0 తీసుకోమన్నారు కాబట్టి 0 తీసుకున్నాం. డిఫరెన్స్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ x ఎంతండి 1. సో h ఈక్వల్ టు 1. దెన్
y మైనస్ ఆర్కి ఫార్ములా ఏంటండి? y మైనస్ ఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ ఆర్హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ ఆర్హెచ్ అంటే ఎక్స్ నాట్ అనేది 0 కాబట్టి హెచ్ అనేది 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ ఆర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి ఏమడుగుతున్నారు? డెల్టా వై మైనస్ 3/2. డెల్టా అంటే ఫస్ట్ డిఫరెన్స్ కాబట్టి ఇదిగో ఫస్ట్ డిఫరెన్స్ లైన్ లో చూస్తున్నాం. y మైనస్ 3/2 ఇదిగోండి ఫస్ట్ వాల్యూ అంటే 4. అలాగే డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే 4. సో డెల్టా క్యూబ్ y 1/2 అంటే -5. సో ఈ విధంగా సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి మీకు వర్డ్ కాపీ పెడతానండి, చూద్దాం. సో ఈ విధంగా ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం, వాటి నుంచి వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అండ్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే ఏంటో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.